లోని 7 హిల్స్ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం జరిగింది. అడ్మిన్ బ్లాక్ లో మొదలైన మంటలు 6వ అంతస్తులోకి వ్యాపించాయి. ఫైర్ ఫైటర్స్ మంటలను అదుపు చేశారు. సమీపంలో రోగులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. విశాఖ రామ్నగర్ లోని 7 హిల్స్ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం జరిగింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, చెప్పండి, అసలు ఈ అగ్ని ప్రమాదానికి గల కారణాలేంటి? యామిని, విశాఖలో రామ్నగర్ ప్రాంతంలో 7 హిల్స్ లో ఉదయం అగ్ని ప్రమాదం సంభవించింది. అయితే 7 హిల్స్ లో 6వ అంతస్తులో ఉన్న అడ్మినిస్ట్రేటివ్ విభాగంలో ఈ అగ్ని ప్రమాదం సంభవించింది. అయితే ఈ ప్రమాదంలో డాక్యుమెంట్లు, అదేవిధంగా ఫర్నిచర్ కాలి బూడిదైనట్లు ఆ యొక్క సంస్థ యొక్క సిఎండి, అదేవిధంగా నగర పోలీస్ కమిషనర్ ఆ యొక్క ఘటనా స్థలానికి చేరుకొని ఆ యొక్క పరిసరాన్ని కూడా ఆయన చూడడం జరిగింది. ఈ ప్రమాదం సంబంధించి పేషెంట్స్ కి ఎటువంటి ప్రమాదం లేదు. వాళ్ళకి అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ కి విభాగం చాలా దూరంగా ఉండడం వల్ల ఈ ప్రమాదంలో వారికి ఎటువంటి ప్రమాదం అనేది వాళ్ళకి జరగలేదనేది స్పష్టంగా చెప్పడం జరిగింది. కానీ ఈ ప్రమాదానికి గల కారణాలు ఇప్పటికి చెప్పలేము. దానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉందని కూడా వారు చెప్పడం జరిగింది. 4 ఫైర్ ఇంజిన్లతో ఈ మంటల్ని అదుపు చేశారని చెప్తున్నారు. అందులో ప్రధానంగా స్కై లిఫ్ట్ ఏదైతే 6వ అంతస్తులో ఉందో 6వ అంతస్తు వరకు కూడా వెళ్లి ఏదైతే స్పాట్ జరిగిందో అగ్ని ప్రమాదం, ఆ యొక్క స్పాట్ కి చేరుకునే విధంగా స్కై లిఫ్ట్ ద్వారా ఈ ప్రమాదాన్ని నిలువరించడంతో అసలు ఎటువంటి ప్రమాదం అంటే తీవ్రత పెరగడానికి ఎటువంటి అవకాశం లేకుండా వాళ్ళు నిలువరించడం జరిగింది. ఈ ప్రమాదంలో పేషెంట్ కి ఎటువంటి ప్రమాదం లేకపోవడంతో ఒక పక్క హాస్పిటల్ యాజమాన్యం కావచ్చు, పోలీసులు కావచ్చు ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈ ప్రమాదం జరగగల కారణాలు ఏంటి అనేది మాత్రం ప్రస్తుతం విచారణలో భాగంగా ఉంది. దీన్ని ఒక విధంగా అగ్నిమాపక శాఖ తర్వాత దీనికి స్పష్టమైన వివరాలు చెప్తామంటూ కూడా వెల్లడించడం జరిగింది. పోలీస్ కమిషనర్ ఆ యొక్క ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదానికి గల సంబంధానికి సంబంధించిన ఆ యొక్క పరిసర ప్రాంతాలను కూడా ఆయన చూడడం జరిగింది. పూర్తిగా నిబంధనలు అయితే వాళ్ళు పాటించారు. కానీ ప్రమాదానికి గల కారణాలు మాట్లాడి దర్యాప్తు చేసిన తర్వాత సతీష్, మనం చూసుకున్నట్లయితే అడ్మిన్ బ్లాక్ లో మొదలైన మంటలు 6వ అంతస్తులోకి వ్యాపించాయని అంటున్నారు కదా, అసలు అడ్మిన్ బ్లాక్ లో ఏమైనా ఇంపార్టెంట్ ఫైల్స్ అలాంటి ఏమైనా తగలబడిపోయినా అసలు దీని గురించి ఏమంటున్నారు అక్కడ అధికారులు? యామిని, ప్రమాదం జరిగిన ప్రదేశమే అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్. దీనికి పేషెంట్స్ ఉన్న విభాగానికి చాలా దూరంగా ఉంది. పేషెంట్స్ ఉన్నదానికి అంటే ఈ యొక్క మంటలు కానీ చెలరేగడానికి, మంటలు వ్యాప్తి చెందడానికి కూడా ఎటువంటి అవకాశం లేదు. అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ లోనే ప్రమాదం జరిగింది. ప్రమాదాన్ని కూడా అక్కడికక్కడే నిలువ జరిగింది. తమ యొక్క సిబ్బంది, ఫైర్ కి సంబంధించిన సిబ్బంది కూడా ఇద్దరు సంయుక్తంగా కష్టపడి మంటలను ఆఫ్ చేశారని చెప్తున్నారు. ఇందులో ప్రధానంగా వారి యొక్క ఆఫీస్ సంబంధించిన డాక్యుమెంట్స్ కావచ్చు, కంప్యూటర్స్ కావచ్చు, వీటి మాత్రమే ఆ యొక్క ప్రమాదంలో కాలేయని చెప్పి ఆ యొక్క సంస్థ సిఎండి చెప్పనుంది. అయితే ఈ ప్రమాదానికి గల కారణాలు అయితే మాత్రం మేము ఇప్పుడు చెప్పలేము. ఒక పక్క షార్ట్ సర్క్యూట్ అవ్వచ్చు, లేదా ప్రమాదానికి కారణాలను అధికం అయ్యి ఉండొచ్చని దీనిపైన విచారణ చేస్తేనే కానీ మేము స్పష్టంగా చెప్పలేమంటూ కూడా సిఎండి చెప్పడం జరిగింది. కానీ ఒక పక్క ఇందులో 7 హిల్స్ సంబంధించిన డాక్యుమెంట్లే, ఫర్నిచరే కాలి బూడిద వెనకాల ఏమైనా ఆంతర్యం ఉందా అనే అనుమానాలు కూడా ఉన్నాయి. ఈ కోణంలో కూడా పోలీసులు విచారించే అవకాశం కనిపిస్తుంది. యామిని. రైట్, థ్యాంక్ యూ సతీష్. విశాఖ రామ్నగర్ లోని 7 హిల్స్ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం జరిగింది. అడ్మిన్ బ్లాక్ లో మొదలైన మంటలు 6వ అంతస్తులోకి వ్యాపించాయి. ఫైర్ ఫైటర్స్ మంటలను అదుపు చేశారు. సమీపంలో రోగులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.
విశాఖ రామ్నగర్లోని 7 హిల్స్ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం జరిగింది. అడ్మిన్ బ్లాక్ లో మొదలైన మంటలు 6వ అంతస్తులోకి వ్యాపించాయి. ఫైర్ ఫైటర్స్ మంటలను అదుపు చేశారు. సమీపంలో రోగులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాదం ఎందుకు జరిగింది కారణం దర్యాప్తు తర్వాత తెలుస్తుంది. మేము దర్యాప్తు మొదలు పెట్టున్నాం. అది దర్యాప్తు చేస్తేనే తెలుస్తుంది. మేము ముందుగా చెప్తే ఈ కారణం వల్ల జరిగింది, అప్పుడు వాళ్ళు దర్యాప్తు చేయకుండా నేను చెప్పిన కారణమే చెప్తారు. అది మనకు వద్దు. నిజమైన కారణం మనం దర్యాప్తు ద్వారా తెలుసుకోవాలి. అందుకే మనం ఇప్పుడు ప్రెస్కి కారణం చెప్పకూడదు. రైల్వే స్టేషన్ సంబంధించి దానికి ఫారెన్సిక్ రిపోర్ట్ తాలూకా రిపోర్ట్ ఏమవుతుందా, దాని తరఫు దర్యాప్తు ఎంతవరకు వస్తుంది? అది రైల్వే ప్రమాదం. అది జీఆర్పీ వాళ్ళు రిజిస్టర్ చేశారు. జీఆర్పీ వైజాగ్ నగర్ పోలీస్ దగ్గర పనిచేయట్లేదు కాబట్టి అది ఎస్ఆర్పి విజయవాడ గారికి మీరు ఆయన దగ్గరికి పోయి అడిగితే ఆయన చెప్తారు. విజయవాడ రైల్వే స్టేషన్ మా పరిధిలోకి రాదు. కానీ ఫరెన్సిక్ రిపోర్ట్ వాళ్ళకు వెళ్తుంది. అది జీఆర్పీ వైజాగ్ ఆ స్టేషన్ వాళ్ళు దర్యాప్తు చేస్తున్నారు. ఆ ఫరెన్సిక్ రిపోర్ట్ వాళ్ళకు వెళ్తుంది. ఆ రిపోర్ట్ చదివిన తర్వాత వాళ్ళే చెప్పాలి ఎందుకు జరిగింది. అంటే బేసిక్ ఇన్ఫర్మేషన్ నేను మీడియా దగ్గర చెప్పకూడదు, ఎందుకంటే దర్యాప్తులో తెలుస్తుంది. మేము ముందుగా చెప్తే వాళ్ళు మిస్గైడ్ అవుతారు కాబట్టి మేము దర్యాప్తు చేయకుండా కారణం చెప్పకూడదు.